హాయ్ అండి. ఈరోజు పాయా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికి కాంబినేషన్ వచ్చేసి పాయా బన్స్ అని మనకు దొరుకుతాయండి బయట. తీసుకొచ్చుకోవాలి. దీని కాంబినేషన్ బన్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ హైదరాబాద్ ఫేమస్ కూడా అండి. మనకి పాయా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ క్లీన్ చేసి పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. నేను 2 ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేగిన తర్వాత లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలండి. అది కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా కలుపుకొని కొద్దిగా మగ్గిన తర్వాత మనకి క్లీన్ చేసి పెట్టుకున్న కాళ్ళు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టేసుకొని అవి వేసేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలండి. అవి లైట్గా మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి కొద్దిగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి. నేను 3 టమాటాలు తీసుకున్నానండి. టమాటాలు వేసేసుకొని కొద్దిగా కలుపుకొని మనకు కారం సరిపడ కారం వేసుకోవాలండి. మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి కారం వేసేసుకొని కలిపేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలండి. కారంని కూడా నూనెలో, టమాటా కారం కొద్దిగా నూనెలో మగ్గిన తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. కొద్దిగా మగ్గిన తర్వాత మనం మూత తీసేసి చూసుకోవాలండి. అది టమాటాలు కూడా అవి మగ్గిపోయినాయి కదండి. అయితే నేను స్టార్టింగ్లో మసాలా చూపించాను కదండి, ఇవి ధనియాలు, జీలకర్ర, సాజీరా, చెక్క, ఇలాచి, లవంగాలు, ఇవన్నీ గసగసాలు, కొబ్బరి పొడి ఇవన్నీ వేసి నేను పేస్ట్ చేసుకున్నానండి. ఈ పేస్ట్ వేసేసి కొద్దిగా కలుపుకొని మనకు సరిపడా మనకు ఎలా కావాలో అలాగా వాటర్ వేసేసుకోవాలి. అంటే కొద్దిగా థిక్గా కావాలంటే థిక్గా, లేదు అని అంటే కొద్దిగా పల్చగా కావాలంటే కూడా మనకు సరిపడు, మనం ఎలా తింటామో దాన్ని బట్టి వాటర్ వేసేసుకొని దీనికి ఈ బన్కి కొద్దిగా థిక్గా కాకుండా కొద్దిగా షార్వాలాగా ఉంటేనే బాగుంటుందండి. పెట్టేసుకొని విజిల్కి పెట్టేసేయాలండి. నేను ఒక 8-9 విజిల్కి పెట్టేసి చూసుకోండి. విజిల్ తీసేసాను. చాలా బాగా వచ్చినాయి, ఉడికిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా ఫ్లేవర్ కోసం నేను కొద్దిగా గరం మసాలా వేసాను, మటన్ మసాలా వేసాను కొద్దిగా ఫ్లేవర్కి. కొత్తిమీర కూడా వేసేసి మంచిగా కలిపేసేసుకొని దించేసేసానండి. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. దానికి కాంబినేషన్ వచ్చేసి బన్ అండి. నేను తీసుకొచ్చుకున్నాము. ఇది బన్ను, పాయా బన్ అంటే దొరుకుతుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.